మనం ఇప్పుడు ఉన్నది స్పీడ్ ఎకానమీలో, ప్లానింగ్ ఎకానమీలో కాదు. సో మీరు ఏదన్నా అనుకుంటే డెఫినెట్గా అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దాన్ని టెస్ట్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూట్యూబే మోడల్గా తీసుకుందాము. యూట్యూబ్లో చాలామంది బిజినెసెస్ చేస్తున్నారు. యూట్యూబ్లో ప్రేక్షకుల ద్వారానే చాలా ఎర్న్ చేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ ఫేజ్లో ఉండిపోకుండా ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వచ్చారు కాబట్టి. యూట్యూబ్ అండ్ బిజినెసెస్ తీసుకున్నాము. మనం యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాము. వాళ్ళు కోచెస్గా ఉంటున్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం బిజినెస్లో కూడా చాలా సక్సెస్ అవుతున్నారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వచ్చారు. వాళ్ళు సెల్ చేసే ప్రోడక్ట్ని ప్రేక్షకులకి చూపిస్తారు, దానికి క్రేజ్ని క్రియేట్ చేస్తారు. స్పీడ్గా ఆఫర్ అయిపోతుంది అని మిమ్మల్ని ఆలోచించుకోకుండా మిమ్మల్ని కొనేలాగా వాళ్ళు ప్రేరేపిస్తారు. సో దట్ ఈస్ హౌ ద బిజినెసెస్ ఆర్ రన్నింగ్. సిమిలర్ మోడల్స్లో ఆన్ ద స్పాట్లో మనకు ఒక 10 డ్రెస్సెస్ మార్చేసుకుని చూపిస్తూ ఉంటారు, జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 30 seconds. ఎలా చేస్తున్నారు అనే దానికన్నా వాళ్ళకి అన్ని డిజైన్ ఆఫ్ డ్రెస్సెస్ ఒకదాన్ని మించి ఇంకొకటి, ఒకదాని కలర్తో సంబంధం లేకుండా ఇంకొకటి, ఒక డిజైన్కి సంబంధం లేకుండా ఇంకొక డిజైన్, ఇలా క్రియేటర్స్ ఎంత స్పీడ్గా క్రియేట్ చేస్తే వాళ్ళ 30 secondsలో ఒక 10 డ్రెస్సులను వేసుకొని చూపించగలుగుతున్నారు. అలానే మీరు చూసిన కంటెంట్ రిపీట్ కాకుండా ఎవ్రీడే వాళ్ళు లైవ్లో కూడా విపరీతమైన స్పీడ్తో చూపిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద స్పీడ్ యూ నీడ్ టుడే ఇన్ 2026. కంటెంట్ క్రియేటర్స్ని మీరు తీసుకుంటే కనుక వాళ్ళు నేను కెమెరా సెట్టింగ్స్ నేర్చుకోవాలి, ఒక కెమెరా కొనుక్కోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేయాలని ఎవరు వెయిట్ చేయట్లేదు. ఉన్న ఒక్క ఫోన్నే తీసుకుంటున్నారు, ఆ ఫోన్లోనే వాళ్ళు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. షాడో లైటింగ్ ఉంది, లైటింగ్ సరిగ్గా లేదు, చీకటిగా ఉంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా కనిపించట్లేదు అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకున్న దాంట్లోనే ఫస్ట్ వాళ్ళు చెయ్యాలి అనుకున్న పని స్పీడ్గా చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే రోజుల్లో వాళ్ళ మిలియన్ సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ అవ్వాలో స్లోగా నేర్చుకుంటున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్స్ని రీలాంచ్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక టెస్టింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో నడుస్తుంది. అసలు మీరు ఎగ్జిక్యూషనే స్టార్ట్ చేయకపోతే, అసలు మీరు టెస్టే చేయకపోతే మీ ప్రోడక్ట్ సక్సెస్ ఫెయిల్ మీకు ఎలా తెలుస్తుంది? సో అందుకే ప్లానింగ్ మోడ్ నుంచి బయటకు రండి. సో మనం ఒక ఫ్రేమ్ వర్క్ని చూసి ఎలా చేయాలో తెలుసుకుందాము. అదే 48-hour రూల్. 48-hour రూల్ అంటే ఏంటి? మీకు ఒక ఐడియా వచ్చింది, దాన్ని వెంటనే మీరు ఒక 48 hours యాక్షన్లోకి తీసుకెళ్ళగలిగితే అది డెఫినెట్గా మనం అనుకునే స్పీడ్ వరల్డ్లో మ్యాచ్ అవుతుంది, మీకు ఎకానమీని కూడా క్రియేట్ చేసి పెడుతుంది. ఇంకా బెటర్గా చెప్పాలి అంటే మీకు ఒక ఐడియా రాగానే ఫస్ట్ ఒక బుక్ పెన్ను తీసుకొని, లేకపోతే అప్పుడు ఒక ప్లాన్, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీరు బుక్లో రాసుకోగలిగితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము, దాన్ని యాక్షన్లోకి తీసుకెళ్లడము మీకు చాలా ఈజీ. మీరు అనుకున్నది చేయడానికి ఎవరిని కూడా ఇది బాగుందా ఇది బాలేదా అని అడగద్దు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని మాత్రమే పక్కన వాళ్ళని అడగండి. సో ఇంకెందుకు ఆలస్యం? మూవ్ ఫాస్ట్, స్టార్ట్ ఫాస్ట్, ఎర్న్ ఫాస్ట్. ఇలాంటి రియల్ కెరియర్ సక్సెస్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.